ప్రైజ్ లాట్ ఎవ్రీవన్. ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులో జీవజలములు. నేటి దిన వాగ్దానము అపోస్తలుల కార్యములు 1 అధ్యాయం 11 వచనము. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. ఆమేన్. ఆయన వస్తున్నాడు. హీ ఈస్ కమింగ్. ఈ వచనములో యేసు పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆయన తిరిగి వస్తాడని దేవదూతలు శిష్యులకు హామీ ఇస్తున్నారు. శిష్యులు ఆకాశం వైపు చూస్తూ నిలిచిపోకుండా దేవుడు అప్పగించిన పనిని చేయాలని ఈ యొక్క వచనము నేర్పిస్తుంది. ఈరోజు ప్రభు మొదటి రాకడను బట్టి చాలా మంది పండుగ చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం ఆయన రెండవ రాకడను గూర్చిన వాగ్దానం మీదకు మన ఆలోచనలను మళ్ళిద్దాము. ఆయన మొదటి రాకడ ఎంత ఖచ్చితంగా జరిగిందో ఆయన రెండవ రాకడ కూడా అంతే ఖచ్చితంగా జరుగుతుంది. మనము రెండవ సంఘటన కోసము ఎదురు చూడటానికి కావలసిన సంపూర్ణ నిశ్చయతను మొదటి సంఘటన ద్వారా సంపాదించుకున్నాము. 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకు ఒక దీన పరిచారకునిగా వచ్చిన యేసు తన పరిచర్య ఫలాన్ని తీసుకోవడానికి మళ్ళీ రాబోతున్నాడు. మొదటి రాకడలో ఆయన శ్రమలు అనుభవించాడు. రెండవ రాకడలో ఈ భూమి మీద తన పరిపాలన స్థాపించబోతున్నాడు. ఇదే మన మహిమ నిరీక్షణ. ఎందుకంటే మనం ఆయన సంతోషములో పాలు పంపులు పొందబోతున్నాము. ఈరోజు మనము మరుగున ఉంచబడ్డాం, చిన్న చూపునకు గురి కాబడుతున్నాం. ప్రభువు ఈ భూమి మీద గడిపిన రోజుల్లో ఆయనకు కూడా అలాగే జరిగింది. ఆయనలో మనము ఏమై ఉన్నామని ముందుగా ప్రకటించాడో అది ఆయన రెండవసారి వచ్చేటప్పుడు నెరవేరబోతుంది. ఆయన వచ్చినప్పుడు మృతులైన పరిశుద్ధులు తిరిగి జీవిస్తారు. అపనిందల పాలై తుణీకరింపబడిన వీరు తమ తండ్రి రాజ్యములో సూర్యునిలా ప్రకాశిస్తారు. అప్పుడు వారు రాజులుగాను యాజకులుగాను ప్రత్యక్షమవుతారు. వారి దుఃఖ దినాలు సమాప్తమైపోతాయి. ఎన్నో తరాలుగా క్రీస్తును గూర్చి సాక్ష్యమిస్తూ ఆత్మీయ పోరాటం సాగిస్తున్న పరిశుద్ధులకు సుదీర్ఘకాలము పాటు విశ్రాంతి, ఊహాతీతమైన అత్యంత మహిమకరమైన 1000 ఏళ్ల పరిపాలన నష్టపరిహార బహుమానముగా అనుగ్రహించబడుతుంది. ఆహా, ప్రభు త్వరగా వస్తే ఎంత బాగుంటుంది. ఆయన వస్తున్నాడు. ఆయన దారిలోనే ఉన్నాడు. త్వరగా వస్తున్నాడు. ఆయన రాకడ ధ్వని మన హృదయాలకు సంగీతములా ఉండాలి. నిరీక్షణ గంటల్లారా గట్టిగా శబ్దాలు చేయండి. ఆమేన్. ఈ వచనము నేడు మనకు యేసు తిరిగి వస్తాడన్న జీవంతమైన ఆశను ఇస్తుంది. కేవలం ఎదురు చూస్తూ కాకుండా ప్రతిరోజు విశ్వాసంతో జీవిస్తూ ప్రేమతో విధేయతతో దేవుని చిత్తాన్ని చేయాలని ఇది మనలను ప్రోత్సహిస్తుంది. నేటి ధ్యానమునకై తీతుకు రాసిన పత్రిక 2 అధ్యాయం 13 మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆమేన్. ఈ వచనము క్రైస్తవుల జీవన విధానాన్ని స్పష్టంగా బోధిస్తుంది. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమతో ప్రత్యక్షమగునని ఉన్న ధన్యమైన ఆశతో మనము జీవించవలనని చెబుతుంది. ఆ ఆశ కేవలం ఎదురు చూచుటకే కాక మన దైనందిన జీవితం మార్పు చెందుటకు కారణమవ్వాలి. ఎదురు చూచుచు అనగా నిష్క్రియగా ఉండటం కాదు, ఆయన రాకకు సిద్ధంగా ఉండటము. స్వస్థ బుద్ధితో అనగా ఆత్మ నియంత్రణతో వివేకముతో జీవించడము. నీతితో అనగా దేవుని చిత్తానుసారంగా న్యాయమైన జీవితం గడపటము. భక్తితో అనగా దేవుని భయభక్తులతో ఆయనకి ఇష్టమైన విధంగా జీవించడము. ఈ వచనము మనకు నేర్పించేదేమనగా యేసుక్రీస్తు తిరిగి రానున్నాడన్న ఆశ మనలను పవిత్రమైన విధేయతతో కూడిన దేవునికి మహిమ కలిగించే జీవితానికి నడిపించాలి. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. ప్రభువా, నీకు స్తోత్రముల తండ్రి. మీ మొదటి రాకడని పండుగలా చేసుకున్న మాకు నీ రెండవ రాకడకి సిద్ధపాటిని ఇచ్చినందుకు స్తోత్రముల తండ్రి.
మీ మొదటి రాకడ వలె రెండవ రాకడికి కావలసిన సంపూర్ణ నిశ్చయతని మొదటి రాకడ ద్వారా ఇచ్చిన దేవా స్తోత్రములు. దేన పరిచారకుడిగా వచ్చిన మీరు ఆ పరిచర్య ఫలాలు పొందటానికి వస్తున్నందుకై స్తోత్రముల తండ్రి. మీ మొదటి రాకడలో శ్రమపడిన మీరు రెండవ రాకడలో భూమి మీద రాజ్యమును స్థాపించి మహిమ నిరీక్షణ ఇస్తున్నందుకు స్తోత్రముల తండ్రి. ఈ భూమి మీద మేము ఏమై ఉన్నామో అదే నెరవేరుస్తున్నందుకు స్తోత్రములు. మృతులైన పరిశుద్ధులని తునీకరింపబడిన వారిని తండ్రి రాజ్యములో రాజులుగాను యాజకులుగాను ప్రత్యక్షపరచుదేవా స్తోత్రములు. ఆత్మీయ పోరాటము చేసిన వారికి 1000 ఏళ్ల పాలనలో నష్టపరిహారం ఇచ్చు దేవా స్తోత్రము. ప్రభువా, ఆలస్యము చేయక త్వరగా వస్తున్నందుకు స్తోత్రముల తండ్రి. ప్రభువా, నీ రాకడ మా హృదయములో సంగీతములా వినిపించే కృపనిమ్మని నజరేడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.